ఎస్ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో వైసీపీ నేతల్లో సంచలనం రేపుతున్న ఘటన దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించి సస్పెన్షన్ వైఎస్ఆర్సీపీ దువ్వాడ శ్రీనివాస్ను ఎందుకు సస్పెండ్ చేసింది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే చాలా కోణాల్లో ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన వర్గం ఉందో వెతుకుతూ ఉన్నారు. అసలు ఎందుకోసం సస్పెండ్ చేశారు వైఎస్ఆర్సీపీ అనేది పెద్ద చర్చనీయాంశం. జగన్ ఎప్పుడూ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఏదైతే టెక్కిలీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా టెక్కిలీకి సంబంధించి గత సంవత్సరం కాలంగా కూడా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. సో ఫ్యామిలీ విషయాల్లో కానీ అతనుకున్న సంబంధాలు, అతనుకున్న మీడియా ఛానళ్ళలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు ఇవ్వడం కావచ్చు, మీడియాలో ఎక్కడ కూడా చూసినా దువ్వాడ శ్రీనివాస్ గురించే న్యూస్ రావడం. శ్రీకాకుళం జిల్లా టెక్కిలీకి సంబంధించి ఏది ఉన్నా దువ్వాడ శ్రీనివాసే మాట్లాడుతూ ఉంటారు. ఒకవైపు శ్రీనివాస్ అటు ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇది ఒకవైపు అటు వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా మరి దువ్వాడ శ్రీనివాస్ని ముఖ్యంగా ఎందుకు సస్పెండ్ చేశారనేది పెద్ద చర్చనీయాంశం. ఈ నేపథ్యంలోనే గతంలో అతనికి ఉన్న వివేహేతర సంబంధం కావచ్చు, దువ్వాడ మాధురితో ఉన్న సంబంధం కావచ్చు, అతను ముఖ్యంగా గత 6 నెలలుగా ఎలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనట్లేదు. అయినప్పటికీ మీడియాల్లో మాట్లాడడం తప్ప పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనట్లేదు. ఈ నేపథ్యంలోనే గత 6 నెలల నుంచి కూడా పార్టీకి సంబంధించిన పెద్దలు పార్టీ ఇన్ఛార్జిని కూడా గతంలో మార్చిన దాఖలాలు కనిపించాయి. ఇన్ఛార్జిని మార్చినప్పుడు కూడా దువ్వాడ మాధురి ఒకవైపు సంచలన వ్యాఖ్యలు చేసింది. దువ్వాడ మాధురి ఆ వ్యాఖ్యలు చూసుకుంటే అసలు మమ్మల్ని ఇన్ఛార్జిగా మారవడం ఏంటి, మేమే ఒకరికి భిక్ష వేస్తున్నామంటూ కూడా ఆమె హాట్ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పెద్దలు, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జీలతో సహా అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అందరూ కూడా ఈ వ్యాఖ్యలని, దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలని అన్నీ కూడా ఈ 6 నెలల నుంచి కూడా హైకమాండ్ జగన్కి పంపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఏదైతే ఈ గత సంవత్సరంన్నర నుంచి ఏదైతే న్యూస్లో వస్తున్నాయో, ఓ పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి ఈయన పేరు వల్ల మా పార్టీకే చెడ్డ పేరు వస్తుందనే క్రమశిక్షణ నేపథ్యంతోనే దువ్వాడ శ్రీనివాస్ను సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి అటు పార్టీ చెప్తా ఉంది. కానీ ఇటు ఒకవేళ శ్రీనివాస్కి సంబంధించిన వ్యక్తులు, దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన వర్గం అయితే గతంలో ఎప్పుడు కూడా జగన్ స్పందించలేదు. చాలా అటు ఫ్యామిలీ ఇష్యూలో వాణి మధ్య గొడవ కావచ్చు, వాణి శ్రీనివాసుల మధ్య గొడవ కావచ్చు, మాధురికి వాణికి మధ్య గొడవలు కావచ్చు, ఇలాంటి వివాదాల్లో ఎక్కడ కూడా అసలు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఇది గడిచి కూడా గత 3-4 నెలలు అవుతుంది. ఈ మధ్య కాలంలో మరి ఎందుకు సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది, దీని వెనకాల ఏం జరిగిందనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీని వెనకాల ఇటు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించిన వర్గం కూడా మరి తన వైఫ్ అయినటువంటి వాణి వెనకాలుండి నడిపించింది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఏదైతే మొన్న జరిగినటువంటి వైఎస్ భారతిని టీడీపీ కార్యకర్త తిట్టడం, అతన్ని కూడా సస్పెండ్ చేయడం, నిజంగా ఇది పార్టీకి గనక చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులు ఎవరున్నా ఎంతటి వారైనా కూడా సస్పెండ్ చేస్తామనే ఉద్దేశంతోనే గతంలో మొన్న టీడీపీ చేసింది, ఈరోజు దువ్వాడ శ్రీనివాసును కూడా వైఎస్ఆర్సీపీ చేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ క్రమశిక్షణకు సంబంధించి పార్టీలో ఉన్నప్పుడు నిబద్ధతగా ఉండాలి, హుందా విమర్శలు చేయాలి. సో ఫ్యామిలీ విమర్శలు కూడా మీడియాల్లో కానీ ఎక్కడ కూడా కనిపించకుండా ఉండాలనేది పార్టీ క్రమశిక్షణలో ఉంటుంది. ఈ పార్టీ క్రమశిక్షణలో ఉల్లంఘన కిందనే మరి నేను సస్పెండ్ చేశారా లేదా ఇంకా ఇతర ఎందుకంటే గతంలో ఇన్ఛార్జిని మార్చారు కాబట్టి మరి ఇన్ఛార్జీలు ఏమైనా అంటే ఇన్ఛార్జీల పైన కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మరి సస్పెండ్ చేశారు అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.